హాయ్ ఎవ్రీవాన్. ఈరోజు స్పెషల్ ఏంటంటే మేమైతే ఒక టెంపుల్కి వెళ్తున్నాము. అదేంటి అనేది ఆన్ ద వేలో మీకు వెళ్తూ చెప్తాను. ఇంకా నేను మా మమ్మీ మా చిన్నోడు అయితే ఇంకా కిందికి వచ్చేసినాము. ఇంకా మా పాప రాలేదు కిందికి. ఇంకా కార్ అయితే టర్న్ చేస్తున్నాము. ఎక్కడికి అనుకుంటున్నారా? ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న టెంపుల్ నేమ్ ఏంటి అంటే మానసాదేవి టెంపుల్. సో ఇంకా మేమైతే వెళ్దామని డిసైడ్ అయినాము. ఇంకా అమ్మ కూడా వస్తా అనేసి ఇంకా మాతో వెళ్తామని చెప్పేసరికి అమ్మ కూడా వచ్చింది ఒక 1 డే ముందు. ఇంకా మేమైతే రెడీ అయ్యి వెళ్తున్నాము. కరీంనగర్ టు మానసాదేవి టెంపుల్ వే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇంకా మేమైతే రీచ్ అయ్యాము మానసాదేవి టెంపుల్. ఇంకా చూడండి ఎలా ఉందో. మాకైతే అసలు చాలా దగ్గర వచ్చింది. ఇంకా చాలామంది అన్నారు ఏంటంటే కరీంనగర్ నుండి దూరం అనేసి అన్నారు. బట్ మాకైతే ఒక 1/2 అవర్ టైం పట్టింది అంతే. మేము అక్కడ వెళ్ళినప్పుడు అంత పెద్ద ఎక్కువ ఎవరు ఏం లేరు, కానీ ఇంకా మేము పూజా సామాను అవంతా తీసుకునేసరికి అయితే ఫుల్ జనాలు వచ్చారు. చూడండి సరౌండింగ్ ఎలా ఉందో. ఇక్కడైతే ఏ పూజకి ఎంత అనేసి ఇంకా రాసి పెట్టినారు. ఇంకా మేమైతే కొబ్బరికాయలు అయితే తీసుకున్నాము ఒక 3. ఇంకా నెక్స్ట్ ముడుపు కట్టడానికి కూడా నేనైతే అక్కడ కౌంటర్ దగ్గరనైతే 100 రూపీస్ ఇస్తే ముడుపుకైతే మనకి కొబ్బరికాయనైతే ఇస్తారు. ఇంకా బ్లౌజ్ పీసు అన్నీ వాళ్ళే ఇస్తారు. ఇంకా నేను ఇవన్నీ తీసుకొని అయితే ఇంకా ఫస్ట్ మనము దీనికంటే ముందు ఇక్కడ ఒక ఆచారం ఉంటుంది. అదేంటంటే ఇంకా ఫస్ట్ అయితే కాళ్ళు కడుక్కొని, ఇంకా అమ్మవారు కాబట్టి అమ్మవారికి ఏవి ఇష్టం ఉంటుంది ఫ్రెండ్స్ చెప్పండి? గాజులు, ఇంకా నెక్స్ట్ కాళ్ళకి పసుపు. ఇంకా మేమైతే కాళ్ళు కడుక్కొని ఇక్కడ ఆచారం ఏంటంటే మేము వచ్చేటప్పుడే మేము వీటి గురించి తెలుసుకొని పసుపు కుంకుమ ప్యాకెట్ అయితే తీసుకొచ్చుకున్నాము. ఇంకా సో మేమైతే కాళ్ళకి పసుపు ఇంకా పారాని పెట్టుకోవడం అయితే అమ్మవారికి ఇక్కడ ఆచారం అంట. ఇంకా అమ్మనైతే నాకు కాళ్ళకి పసుపు పెట్టేస్తుంది. ఇంకా నెక్స్ట్ పారాని కూడా పెడుతుంది. నా తర్వాత ఇంకా మా పాప తర్వాత ఇంకా మా అమ్మ కూడా కాళ్ళకి పసుపు పెట్టుకొని పారాని అయితే పెట్టుకుంది. ఇంకా పెళ్ళప్పుడు ఎప్పుడో పెట్టుకున్నామంటే మళ్ళీ ఇప్పుడు అమ్మవారి దర్శించుకోవడానికైతే ఇలా మళ్ళీ ఫస్ట్ టైం మళ్ళీ పెట్టుకుంటున్నాను. ఆఫ్టర్ లాంగ్ టైం పెట్టుకుంటున్నాను. ఇంకా డిఫరెంట్గా అనిపించింది. ఇంకా మేము ఇదంతా మళ్ళీ మేము అక్కడ అమ్మవారికి దర్శనం కంటే ముందు లింగాలకి వాటర్తో అభిషేకం చేపిస్తారు కదా, అప్పుడు మళ్ళీ పసుపు పారాని అంతా ఇంకా పోయిండే వాటర్ పడి అప్పుడు మళ్ళీ పెట్టేసుకున్నాము మేము. ఇంకా నాకు అయితే అమ్మ పెట్టేసింది. నెక్స్ట్ ఇంకా మా పాపకి పెడుతుంది. ఇంకా చూడండి మా పాప ఎంత ట్రెడిషనల్గా రెడీ అయిందో. ఆమెకి ఈ మధ్యలో ఎందుకో ఇంకా లాంగ్ జడ వేసుకోవడం అయితే చాలా ఇష్టము. చిన్నప్పుడు అయితే చాలా లాంగ్ ఉండే ఆమెకి. పాపమ్మ పెరుగుతున్న కొద్దీ హెయిర్ ఫాల్ అయితే ఎక్కువ ఇవ్వడం వల్ల ఇంకా హెయిర్ అయితే కట్ చేసినాము. మా పాపను చూసి అందరైతే ఇంకా టెంపుల్కి ఇలా రావాలి అనేసి అయితే అనుకున్నారు. ఇంకా మా పాపనైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది. మాకు పెట్టేసి ఇంకా అమ్మ కూడా పెట్టేసుకుంది. నెక్స్ట్ అభిషేకానికి అయితే మేము ఇక్కడ నిల్చున్నాము. ఇంకా అప్పటికి బస్సులో వచ్చేవాళ్ళు బస్సులో, ఆటోలో వచ్చేవాళ్ళు ఆటోలో. ఇంకా జనాలు అయితే చాలా అయిపోయినారు మేము అభిషేకం చేసే టైం వరకు. అంటే అందరూ పసుపు పారాన్ని పెట్టుకోలేదు కాబట్టి వాళ్ళు తొందరగా రీచ్ అయ్యారు. మేము ఈ పద్ధతి పాటించేసరికి మాకైతే లేట్ అయిపోయింది. ఇంకా మేమైతే వచ్చేటప్పుడే రాగి చెంబు అవన్నీ తెచ్చుకున్నాము. మాకు ఇక్కడ తెలుసు కాబట్టి ఇంకా తెచ్చుకొని వాళ్ళకు కూడా అక్కడ ఆల్రెడీ అరేంజ్ చేసి పెట్టినారు. కానీ ఎవరిది వాళ్ళైతే బాగుంటుంది అనేసి మేమైతే రాగి చెంబు తెచ్చుకున్నాము. ఇంకా వాటితో అభిషేకం అయితే చేసాము. ఇంకా మా అమ్మ, మా బాబు, మా పాప ఒక్కసారి వెళ్ళినారు. ఇంకా వీళ్ళ తర్వాత నేను లైన్లో ఉండి ఇంకా అభిషేకం అయితే చేస్తూ వెళ్ళినాను. ఇంకా నెక్స్ట్ టైం కూడా వెళ్దాం అనుకుంటున్నాము. ఇంకా ఫస్ట్ సారి కాబట్టి ఇంకా మేము కొంచెం అంటే పీస్ఫుల్గా దర్శనం చేసుకున్నట్టు అనిపించలేదు. నెక్స్ట్ టైము ఇంకా ఎవ్వరు జనాలు లేనప్పుడు అభిషేకం అయితే చేయాలని అనుకున్నాము. ఒక 5 మినిట్స్ ఆగితే బాగుండేది. ఇంకా లేట్ అవుతుందేమో అనేసి ఇంకా మేమైతే లైన్లో నిల్చున్నాము.
ఇంకా మా బాబుని చూడండి ఫ్రెండ్స్, ఇంకా అభిషేకం అయితే చేస్తున్నాడు. ఇంకా తనైతే ట్రెడిషనల్గా పంచ కట్టుకొని ఎంత చక్కగా వచ్చినారో చూడండి. ఇంకా మా బాబు చూడండి ఎంత ఇంట్రెస్టో దేవునికి అభిషేకం చేయడం. ఇంకా మా అమ్మ ఇవ్వకున్నా కానీ తను లాక్కొని మరీ పోస్తున్నాడు. ఇంకా వాళ్ళ అభిషేకం అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇంకా మేము అభిషేకం అయితే చేస్తున్నాము. ఇదైతే నేను ఏ టెంపుల్లో చూడలేదు ఫ్రెండ్స్. ఇంకా ఇదే టెంపుల్లో ఫస్ట్. ఇంకా డిఫరెంట్గా అనిపించింది. ఈ రకంగానైనా శివునికి ఇన్ని శివలింగాలకి అభిషేకం అయితే చేసినాము. అదైతే చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళ ఇంటి దగ్గర నుండి వెళ్తే చాలా లాంగ్ వచ్చేది. మాకైతే చాలా తక్కువ డిస్టెన్స్లో అయితే ఇంకా మేము తొందర రీచ్ అయిపోయినాము. ఇంకా ఇలా అభిషేకం అయితే చేసినాము. అభిషేకం చేసిన తర్వాత ఇంకా అక్కడ వాటర్ పడి మళ్ళీ పారాని పోయింది. సో ఇంకా అందుకని ఇంకా మేము మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళి మళ్ళీ పెట్టమనేసరికి అమ్మనైతే మళ్ళీ కూడా పారాని పెట్టేసింది. ఇంకా అదైతే నాకు బాగా అనిపించింది, పారాని పసుపు పెట్టుకోవడము. టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇవి కంపల్సరీ కదా. ఇంకా ఏ అమ్మవారికి అయితే ఇలా ఉండదు. ఇక్కడ ఈ అమ్మవారికి మాత్రం ఇలా కాళ్ళకి పసుపు పారాని పెట్టుకొని అయితే ఆచారంగా ఉంది. నెక్స్ట్ మా హస్బెండ్ అయితే పోసినారు. తన తర్వాత ఇంకా మేమైతే ఇక్కడ టెంపుల్కి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అయితే నిల్చున్నాము. ఇంకా చూడండి మా కాళ్ళు, అమ్మదైతే ఇంకా పసుపు పారానికి కొంచెం వాటర్ పడిపోయింది. ఇంకా మేమైతే పెట్టుకున్నాము, నేను మా అమ్మ ఇంకా మా పాప కూడా చూడండి పసుపు పారాని అయితే పెట్టుకుంది. ఇంకా మేము ఇంటి దగ్గర కొందరికి తెలియక ఏంటంటే ఇక్కడికి వచ్చి ఇంకా కుంకుమ ప్యాకెట్ అవన్నీ కొనుక్కొని పెట్టేసుకున్నారు. మాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి మేమైతే ముందే ఇంటి దగ్గర నుండి ఒక బౌల్ తీసుకొచ్చుకున్నాము. నెక్స్ట్ కుంకుమ ప్యాకెట్ పసుపు ప్యాకెట్ కూడా తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ దర్శనానికి అయితే ఇంకా టెంపుల్కి వెళ్ళినాము. మా హస్బెండ్ కూడా చూడండి పంచ కట్టుకొని అయితే వచ్చినారు. అంటే ఇక్కడ పంచతో అలో చేస్తారనేసి ఇంకా మేము విన్నాము. అందుకనే పంచ కట్టుకొని అయితే తను వచ్చినారు. టెంపుల్ లోపల చూడండి ఫ్రెండ్స్ ఎంత పీస్ఫుల్గా ఉందో. నెక్స్ట్ టైం అయితే ఇంక అక్కడ స్టే చేద్దాం అనుకుంటున్నాము. అన్నీ ప్రిపేర్ చేసుకొని ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సహా అన్నీ ప్రిపేర్ చేసుకొని ప్రీ ప్లాన్డ్గానైతే వెళ్దాం అనుకుంటున్నాము. ఎంట్రెన్స్ కాగానే టెంపుల్లో ఇంకా లెఫ్ట్ సైడ్ అయితే హనుమాన్ది పెద్ద విగ్రహం అయితే ఉంటుంది. ఇంకా అక్కడనైతే మేము దర్శనం చేసుకున్నాము. ఇంకా తీర్థం అయితే తీసుకోలేదు, ఎందుకంటే అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాతనే తీర్థం అయితే పెడతారంట. సో అందుకోసమని ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చినాము. బొట్టు అయితే పెట్టుకున్నాము ప్రజెంట్. ఇంకా నేను, అమ్మ, మా పాప, నెక్స్ట్ మేమందరం అయితే ఇంకా ఇలా హనుమాన్ దర్శనం అయితే చేసుకున్నాము. ఇంకా గజస్తంభం చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉందో. ఇంకా డిఫరెంట్గా కూడా ఉంది, డిజైన్ అయితే చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ మేమైతే ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము. ఇంకా టెంపుల్లో చూడండి జనాలు, లోపల దర్శనానికి అయితే లైన్ అయితే ఎక్కువగానే ఉంది. ఇంకా మాకంటే ముందు వెళ్ళినారు కాబట్టి ఇంకా వాళ్ళైతే లైన్లో నిల్చున్నారు. అక్కడ ముడుపు ఎంతమంది కట్టినారో చూడండి, చాలా మెంబర్స్ అయితే కట్టినారు. ఇంకా టెంపుల్ లోపల ఇది మేమైతే లైన్లో అయితే నిల్చున్నాము దర్శనానికి. ఇంకా మా బాబుని చూడండి, ఇంకా తనకు అనిపిస్తలేడు అనేసి ఇంకా మా హస్బెండ్ అయితే ఎత్తుకున్నారు. ఇలా ఎట్టకేళ్ళకి ఎప్పటి నుండో అనుకున్నాము మానసాదేవి అమ్మవారి దర్శనం అయితే జరిగింది. ఇంకా ఇక్కడ ఎంట్రీలో ఫస్ట్ దర్శనం ఇచ్చే దేవుడు టెంపుల్ మిడిల్లో. ఇంకా అక్కడ ఒక ఆలయం లాగానైతే ఉంది. ఇంకా అదైతే నాకు అర్థం కాలేదు ఏంటి అనేసి. ఇంకా నెక్స్ట్ మేము లైన్లో నిల్చొని అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము. చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆ అమ్మవారి సన్నిధిలోనే కూర్చొని
ఇంకా మన మనసులో అనుకున్న కోరిక ఏదైనా ఉంటే అది అనుకొని ఇంకా ముడుపు అయితే కట్టుకోవాలి. ఇంకా నేను టెంపుల్లో కూర్చొని ముడుపు అయితే కట్టుకున్నాను. ఇంకా ఇదైతే టెంపుల్ చుట్టూ ఎంత చక్కగా ఉందో చూడండి ఫ్రెండ్స్. పాము పుట్టలతో ఇంకా ఆ పుట్టల నుండి పాములు బయటకు వచ్చినట్టుగా చాలా బాగుంది కదా డిజైన్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ టెంపుల్. ఇంకా దీని తర్వాత మళ్ళీ ఒకసారి టెంపుల్ లోపలికి వెళ్ళినాము. ఫస్ట్ అయితే టెంపుల్ని ఇంకా అన్నీ చూసినాము. 2-3 సార్లనైతే టెంపుల్ చుట్టూ తిరిగినాము. దీని తర్వాత ఇంకా ఒక దగ్గర కూర్చొని అయితే ముడుపు అయితే కట్టేసుకున్నాము. టెంపుల్ లోపల చూడండి, ఇంతకుముందు లైన్లో ఉన్నప్పుడైతే ఎవరు లేరు. మళ్ళీ మేము అన్నీ చూసి మళ్ళీ వచ్చేసరికి ఎంత జనాలు వచ్చినారో చూడండి. ఇక్కడైతే కూర్చొని ఇంకా మేము తీసుకున్న ముడుపు అయితే కట్టేసుకుంటున్నాము. ముడుపు కట్టేసి ఇంకా అమ్మవారికి మంచిగా మొక్కి ఎక్కడైతే కడతారో అక్కడికైతే వచ్చినాను. ఇంకా ఎక్కడ చూసినా ప్లేస్ అయితే లేదు ఫ్రెండ్స్. ఇంకా బ్యాక్ సైడ్ కొంచెం ప్లేస్ ఉంది కానీ ఇంకా ఫస్ట్ సారి కడుతున్నా కదా అనేసి ఇంకా టెంపుల్ ముందు కడదామని ఇంకా నేనైతే ఇంకా చాలా తంటాలు పడ్డాను. ఎందుకంటే అసలు కొంచెం కూడా గ్యాప్ లేదు. మొత్తానికైతే కట్టేసినాను. ఇంకా ఇంకా ముడుపు కట్టేసుకున్నాము. దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది కదా. ఇంకా చూడండి, ఇంకా ఇంటికైతే తిరిగి వెళ్ళడానికైతే ఇంకా మేము రిటర్న్ అయినాము. ఎండ అయితే చాలానే ఉంది. ఇంకా మేము ఎర్లీ మార్నింగ్ వచ్చినాం కాబట్టి ఇంకా మాకు అంత ఎండ వచ్చినప్పుడు అయితే మేము రాలేదు. తొందరనే దర్శనం అయిపోయింది. ఇంకా 11:30 అలానైతే రిటర్న్ అయినాము. ఇంకా టెంపుల్లో చూడండి, మేము దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా ఉందో. ఇంకా జనాలు అయితే వస్తూనే ఉన్నారు. బస్సులో వచ్చేవాళ్ళు బస్సులో, ఇంకా ఆటోలో వచ్చేవాళ్ళు ఆటోలో, వెహికల్స్ పైన వచ్చేవాళ్ళు వెహికల్స్ పైన వచ్చినారు. ఇంకా మేము దర్శనం అంతా కంప్లీట్ అయ్యేసరికి 11-11:30 అయింది కాబట్టి ఇంకా మార్నింగ్ ఏం తినలేదు కాబట్టి మాకైతే ఫుల్ ఆకలేసింది. అక్కడ దగ్గర ఒక టిఫిన్ సెంటర్కి వెళ్తే మాత్రం ఒక దోశనే ఉందన్నారు. ఇంక ఇలా కాదనేసి కరీంనగర్ వెళ్ళే వేలో ఇంకా మేమైతే తిందామనేసి ఇంకా రిటర్న్ అయినాము. చూడండి మేము వచ్చిన వే. ఇంకా నెక్స్ట్ వీడియోలో వే టు మానసాదేవి టెంపుల్ అనే వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఆన్ ద వేలో శివలింగం చూడండి ఎంత చక్కగా ఉందో. ఇది రేణుకుంట దగ్గర. ఆన్ ద వేలో అయితే ఇంకా మేము టిఫిన్ సెంటర్స్కి అయితే వెతుక్కుంటూ వెళ్ళాము. ఒక దగ్గర కనిపించింది. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి ఓన్లీ దోశనే ఉందన్నారు. అక్కడ కూడా ఇంకా టిఫిన్స్ అయిపోయే టైం కాబట్టి 11:30 అట్లా కాబట్టి ఇంకా ఇక్కడ వద్దు, ఇంకా నెక్స్ట్ వేరే దగ్గర ఆగుదామనేసి ఇంకా మేమైతే అక్కడ నుండి వచ్చేసినాము. ఇంకా మాకు తగ్గట్టుగా ఒక ఫుట్పాత్ పైన అయితే ఒక టిఫిన్ సెంటర్ అయితే కనిపించింది. ఇక్కడ కూర్చోడానికి కూడా చాలా బాగుంది. ఇంకా మేమైతే ఇక్కడ కూర్చొని ఇంకా టిఫిన్ అయితే చేసినాము. దోశ, ఇంకా బోండా, నెక్స్ట్ పూరి, అంటే మాకు కావాల్సిన టిఫిన్స్ అయితే ఉన్నాయి అన్న తర్వాత ఇంకా మేమైతే ఇక్కడ టిఫిన్ చేయడానికైతే కూర్చున్నాము. ఇంకా ఎవరికి నచ్చిన టిఫిన్ వాళ్ళైతే షేర్ చేసుకుంటూ తింటున్నాము. ఇంకా ఆఫ్టర్ లాంగ్ టైము ఇలా మేము బాసరాకి వెళ్ళినప్పుడు ఇలా ఫుట్పాత్ పైన కూర్చొని ఇట్లా తిన్నామంటే మళ్ళీ ఇంకా ఒక 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఇలా అయితే టిఫిన్ చేసాము. ఇంకా అమ్మ కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది. ఇలా అందరం కూర్చొని పెద్ద పెద్ద హోటల్లో కూర్చొని తినే కంటే ఇలా ఫుట్పాత్ పైన ఇలా పీస్ఫుల్గా కూర్చొని తింటే అది హ్యాపీనెస్ అనేది వేరుంటుంది కదా. ఇంకా ఫైనల్గా మేమైతే కరీంనగర్ అయితే రీచ్ అయ్యాము. చూడండి, నెక్స్ట్ వే టు మానసాదేవి టెంపుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. డెఫినెట్గా వాచ్ చేయండి. అంటే తెలియని వాళ్ళకి షార్ట్కట్లో ఎలా వెళ్ళాలనేది ఇంకా నేనైతే చూపించాను. ఇంకా ఫైనల్గా అందరం ఫుల్ హ్యాపీ.
ఇంకా ఆన్ ద వే రీల్స్ కూడా చేసాము. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రం ఇదే. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.